పచ్చమూకల రిగ్గింగ్ అత్యంత దుర్మార్గంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అధికార మదవెక్కిన పచ్చగుండాల సాక్షిగా పచ్చనోట్లకు అమ్ముడుపోయిన పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్యం కూనైంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన కాకిలే పౌరులపై జులుం చేస్తుంటే ఓటు చోరులకు పెత్తనం ఇస్తుంటే ఓటు స్వామ్యం చిన్నబోయింది. తెల్లవారకు ముందే చిరుచీకట్లు వీడక ముందే కాకి ఖద్దరు ద్వయం ఏకమై దౌర్జన్యకాండ రాసింది. గడప దాటద్దంటూ ఏజెంట్లు రాకూడదంటూ ఓటర్ల హక్కులను కాలరాసింది. ఎన్నికను ఏకపక్షంగా మార్చడానికి ప్రజాస్వామ్య విలువలను నిలువులా పాతరేసింది. ఒక ఎన్నిక 100 కుట్రలు గంతలు కట్టిన నిఘా కళ్ళతో గల్లంతైన పోలింగ్ కేంద్రాలతో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చిన్నబోయాయి. దొంగ ఓటర్ల వేలిపై పడ్డ సిరా చుక్క సైతం సిగ్గుపడింది. కూటమి నేతల అరాచకాలు పరాకాష్ఠకి చేరిన వేళ బ్యాలెట్ బాక్స్ సైతం మౌనంగా రోధించింది. ఈ మాత్రం ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రం మారింది, పోలీస్ తీరు మారింది. ఎల్లో గుండాల రాజ్యంలో ఓటు సైతం గల్లంతైంది. చివరికి దొంగ ఓటే బ్యాలెట్లో నిక్షిప్తమైంది. ఒక్క బూత్లో కూడా వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండా అప్రజాస్వామికి వ్యవహరించిన పోలీసులు బయటి ప్రాంతాల నుంచి వచ్చి బూతుల ముందే రౌడీలు తిష్ట వేసినా పట్టించుకొని పోయినా ఓటేయడానికి 3-4గా కలిసి వస్తున్న వారిని పోలీసులకు కొట్టి వెనక్కి పంపిన దుస్థితి. ఒక్కో బూత్ని టీడీపీ పెద్ద లీడర్లు పంచుకుని ఓళ్లపై దండయాత్ర. పులివెందులు జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటి చుట్టూ 200 మంది టీడీపీ గుండాలు తిష్ట. ఇంటి ముందు షామియానా వేసి కాపలా. ఓటు వేయలేకపోయినా జెడ్పీటీసీ అభ్యర్థి. ప్రతి ఊళ్ళో 300 నుంచి 400 మంది గుండాల మోహరింపు, స్థానికుల బెదిరింపులు, పెండారీలు, దగ్గులు, బందిపోట్లు తమ ముందు దిగదుడిపోయిన చాటిన టీడీపీ కాలకేయులు. పోలీసుల పహారాలు పెదబాబు చిన్నబాబు కుట్ర అమలు. తెల్లవారుజామున ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డితో పాటు కీలక నేతల గృహ నిర్బంధం. వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లను బూతుల్లోకి వెళ్ళకుండా అడ్డగింత. స్లిప్పులు లాక్కుని టీడీపీ మొక్కలతో దొంగ ఓట్లు వేయించిన రౌడీలు, రౌడీ మొక్కలకు సహకరించిన కాకీలు. ఒంటిమిట్టలో మంత్రి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.